అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అలాగే సాంబార్, హోటల్ స్టైల్ సాంబార్, ఇవి రెండు కూడా చూసేద్దామండి. మనం ఈ చికెన్ ఫ్రై వచ్చేసి స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేయొచ్చు తింటూ. మరి ఇవి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది చికెన్ అండి. చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 kgs వరకు తీసుకున్నాను నేను. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెను, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 3, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కావాల్సినంత బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, ఇంకా వచ్చేసి పసుపు, కుకింగ్ ఆయిల్, కారం, సరిపడినంత సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా, ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లోకి వేసి మొత్తం అంతా కూడా ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేయాలండి. ఎందుకంటే ఇది ఫారం కోడి తీసుకున్నాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అలాగే వేరే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 2 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నాయి కదండి. ఇవి వేగేటప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ మంచిగా ఉంటుందన్నమాట. ఈ ఫ్రై కాబట్టి మనం కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇదే మనకి గ్రేవీలాగా కూడా ఉంటుందన్నమాట. చికెన్లో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. మనకి ఒక 2 మినిట్స్లోనే మనకి మగ్గిపోతాయి. ఎందుకంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. చూడండి మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన దానిలో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి. మనం చూడండి ఇట్లా కలిపేసుకోవాలి. స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఉడికించేసి ఉంచుకున్నాం కదా చికెన్, అది వేసే ముందు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నది ఇప్పుడే రెడీ చేశానమాట. చక్కగా ఒక పెద్ద స్పూన్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే 2 kgs తీసుకున్నాను కదా చికెన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. చూసారా ఇలా వేగిపోయింది కదా. మంచిగా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ స్మెల్ బయటకు వస్తుంది మంచిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఈ ఉడికిన చికెన్ని దీనిలోకి ఉల్లిపాయలోకి వేసేసుకోవాలన్నమాట. వాటర్తో పాటు వేయాలండి. వాటర్ కొంచెం ఉంటాయి కదా మనకు అడుగున కుక్కర్లో, వాటితో పాటు వేసేయాలి. లేదు ఆ వాటర్ని తీసేసామనుకోండి, ఈ చికెన్ టేస్ట్ అంతా కూడా ఆ వాటర్లోనే ఉంటుంది. టేస్ట్ లేకుండా తినాల్సి వస్తుంది మనం. అలా కాకుండా ఈ వాటర్తో పాటే వేసేయండి. పసుపు వేసాం కాబట్టి మనకు త్వరగా ఈ వాటర్ అనేది ఇంకిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్లోనే మనకి వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది. చూడండి ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో మనకి ఇలా ఉడికిపోయిందండి. వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. చక్కగా పీల్ చేసుకుంది అనమాట చికెన్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా డ్రైగా అయిపోయింది కదా చికెన్. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని మనం యాడ్ చేసుకుందాం. ఇది ఫ్రై కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను నేను పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మీకు సరిపడినంత వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు సరిపడినంత మీరు వేసుకోవచ్చు. ఇలా కారం వేసిన తర్వాత దీనిలోకి గరం మసాలా అండి, 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్లు చికెన్ మసాలా, 1 స్పూను ధనియా పొడి, ఇలా వేసుకోవాలన్నమాట. మనం ఈ మసాలాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మంచిగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి కలపెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇది వేసే క్రమంలో మీరు సిమ్లో ఉంచేసుకోండి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి మనం, లేదంటే అడిగట్టుపోతుంది. మనకి సిమ్లో ఉంచి చూడండి ఇలా మంచిగా ప్రతి ముక్కకు కూడా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా జ్యూసీగా కనిపిస్తుంది, మీకు కనిపిస్తూనే ఉంది కదా. మరి లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకోవాలి.
కొత్తిమీరతో పాటు కసూరి మేతి అండి. ఈ చికెన్కి మంచి టేస్ట్ ఇచ్చేది ఫైనల్గా కసూరి మేతి. ఇది కొంచెం వేడి దాని మీద దీని మీద ఉంచితే డ్రై అయిపోతుంది. దాన్ని నలిపేసి వేసేసుకోవటమే. చూడండి, ఇలా వేసుకొని కలిపేసుకోవాలి చికెన్. మరి ఇంత టేస్టీ అండ్ స్మూతీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. జ్యూసీగా ఉండే చికెను. మరి కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను అందుకని వేడి మీదే వేస్తున్నాను. మీరు ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చూసారా, చాలా బాగుంది కదా. చూడటానికి కాదు, తినటానికి కూడా చాలా బాగుంటుంది. పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు దీన్ని. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ముక్క సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండకుండా చాలా బాగుంటుంది అనమాట. తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మరి మన చికెన్ ఫ్రై రెడీ కదా. అలాగే సాంబార్ కూడా చేసేసుకుందామా. మరి సాంబార్కి కావాల్సిన ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ అంతకంటే ముందు కందిపప్పు ఉడకబెట్టేసుకున్నాను నేను కుక్కర్లో. మెత్తగా ఉడికిన తర్వాత అది పక్కన పెట్టేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక గ్లాసు ఈ కూరగాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ములక్కాయలు, అలాగే ఆనపకాయ, అలాగే టమాటాలు, ఉల్లిపాయలు కూడా ఇలా వెడల్పుగా తీసి పెట్టుకుంటే సాంబార్లో మనం తినేటప్పుడు మంచిగా కనిపిస్తాయి అన్నమాట. సన్నగా కోసుకోకుండా ఇలా పాయ ఒలిచామనుకోండి చాలా బాగుంటుంది. మనం తినటానికి చూడటానికి కూడా బాగుంటుంది. ఇలా ఆనపకాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి సాంబార్కి. చూసారు కదా, ముక్కలన్నీ వేసాం. అలాగే దీనిలో సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసేసి ఒక్కసారి కలబెట్టుకొని మనం మూత పెట్టేసుకుందామండి. కూరగాయల ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇలా కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. తర్వాత మనం ఉడకపెట్టిన కందిపప్పుని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేస్తున్నాను నేను కందిపప్పుని, ఉడికిన కందిపప్పు. ఇలా మిక్సీ పట్టడం వల్ల సాంబారు మనకి చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఇక్కడ ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా. 1 స్పూను పసుపు వేస్తున్నాను నేను. కూరగాయ ముక్కలు ఉడికినాయి చక్కగా. ఉడికిన దానిలో 1 స్పూన్ పసుపు వేసాను. అలాగే 2 స్పూన్లు కారం వేసేసి మంచిగా ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇట్లా చూసుకున్న తర్వాత చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను నేను. ఒక 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. మీరు పులుపు ఎంత కావాలనుకుంటే అంత వాడుకోవచ్చు చింతపండుని. చింతపండు గుజ్జు అనేది మనం ఈ ఉడికిన కూరగాయ ముక్కల్లోకి వేస్తున్నాం. చూసారా, ఇప్పుడు తగినంత వాటర్ కూడా పోసుకోవాలండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. చూసారా, కందిపప్పు ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనకు అంతా కూడా సాంబార్ మరిగిపోతుంది కదా, కూరగాయ ముక్కల్లో చింతపండు రసం ఇదంతా మరిగిపోతుంది. ఇప్పుడు కందిపప్పుని మనం యాడ్ చేసుకుందామండి. ఈ మరుగుతున్న సాంబార్లోకి కందిపప్పును మొత్తం వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. త్వరగా మనం కలపాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. అడుగంటితే అస్సలు బాగుండదు స్మెల్ అనేది. చూడండి మంచిగా, అందుకే మంచిగా కలుపుకోవాలి మనం పప్పు వేసిన తర్వాత. ఈ మొత్తం అంతా సాంబార్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా మంచిగా. ఇప్పుడు దీనిలో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీరను కూడా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసి మరగనివ్వాలి. చూసారా ఎలా మరుగుతుందో, మంచి ఫ్లేవర్ వస్తుంది నాకైతే. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. సాంబార్ ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలన్నమాట సాంబార్ పౌడర్. చాలా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది. చూసారా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. మరి మన సాంబార్ రెడీ అండి, చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు మనం దీనికోసం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 4 ఎండుమిర్చిని వేసుకుందాం. వేడైన తర్వాత 4 ఎండుమిర్చిని వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర. చూసారా చిటపట్లు ఆడుతూ మంచిగా వేసుకుని ఇలా వేగాలి ఎప్పుడైనా సరే ఆవాలు జీలకర్ర.
లేదంటే చేదుగా ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు. ఇలా వేగే కదా, ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగింది కదా, వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి ఒక 10 వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. సాంబార్కైనా రసంకైనా దేనికైనా సరే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది హైలైట్. అది ఎంత ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి. మరి ఇలా ఎర్రగా వేగింది చూసారా. ఇప్పుడు ఆ సాంబార్ని వేసే ముందు ఒక స్పూను ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసేసి స్టవ్ ఆపేసుకొని ఆ సాంబార్ ఏదైతే ఉందో ఆ సాంబార్ని గరిటెతో తీసుకొని ఈ పోపు పెట్టిన దాకలోకి వేసేయాలి. చూసారా, కొంచెం వేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఆ సాంబార్లోకి వేసేసుకుందాం. ఈ తాలింపు పెట్టిన దాకలోనే సాంబార్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుందన్నమాట. లేదు ఈ తాలింపు తీసుకెళ్ళి మనం సాంబార్లో వేసామనుకోండి, ఆ గాలికి ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా వేస్తే బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా మన సాంబార్ రెడీ అండి. మరి అటువైపు మన టేస్టీ అండ్ స్మూత్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది. అలాగే ఇక్కడ హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయింది. ఇంకేంటి, వడ్డించేసుకొని తినేసి ఎంజాయ్ చేయటమే. మరి ఈ